నెహెమ్యా పని యేసయ్యతోనే ప్రారంభించాడు. నెహెమ్యా పని యేసయ్యతోనే ముగించాడు. గొర్రెల ద్వారంతోనే ప్రారంభించాడు, గొర్రెల ద్వారంతోనే ముగించాడు. కాబట్టే కదా మన ప్రతి దినాన్ని యేసయ్యతో ప్రారంభిద్దాం అని చెప్పి దేవునితో మొదటి గడియ అని చెప్పి నేను ఒక విలువైనటువంటి మీ జీవితాలను విలువలతో నింపేటటువంటి ఒక అద్భుతమైన గడియను ప్రారంభించాను. దేవునితో మొదటి గడియ 4 గంటల నుంచి 5 గంటలు కావచ్చు, 5 గంటల నుంచి 6 గంటలు కావచ్చు, 6 గంటల నుంచి 7 గంటలు కావచ్చు. ఒక గడియ దేవునితో గడుపుదాం అని చెప్పన్నాను. సాయంత్రం అలాగే దేవునితోనే ఒక గడియ గడిపి ముగిద్దాం. ప్రతి సాయంత్రం దేవునితో గడుపుదాం. 7 గంటల నుంచి 8 గంటలు, 8 గంటల నుంచి 9 గంటలు, 9 గంటల నుంచి 10 గంటలు. కొంతమంది 10 గంటలకు ఇంటికి వస్తారు ఉద్యోగాలు చేసి, వాళ్ళ కోసం 10 గంటల నుంచి 11 గంటలు. ఆనాడు నెహెమ్యా ఏ రీతిగా గొర్రెల గుమ్మంతోనే ప్రారంభించి గొర్రెల గుమ్మంతో ముగించాడో, గొర్రెల గుమ్మము యేసుక్రీస్తుకు సాదృశ్యమైనట్లయితే మనం యేసయ్యతోనే మన దినాన్ని ప్రారంభించాలి, యేసయ్యతోనే మన దినాన్ని ముగించాలి. ఉదయం లేచిన వెంటనే యేసయ్యతోనే మోకాళ్ళ మీద దినాన్ని ప్రారంభించాలి, దినాన్ని మోకరించే ముగించాలి. అలవరుచుకుంటే ఎంత బాగుంటుంది. ఈరోజు మనలో ఇంకెవరైనా ఉన్నారా? దేవునితో మొదటి గడియ నేను ఇంకా గడపలేకపోతున్నాను, దేవునితో సాయంత్రం కూడా గడపలేకపోతున్నాను అన్నవాళ్ళు ఉన్నట్లయితే దయచేసి మీ ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసుకోండి. మీరు మీ కుటుంబం బాగుండాలని చెప్పే ఒకవైపు నేను ప్రయాణాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రోగ్రామ్స్లో మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి నేను ఎక్కడొక చోటన్నా కూడా రికార్డ్ చేస్తూ మీతో పాటు కలిసి ప్రార్థన చేయాలని ప్రార్థన చేస్తూ ఆ కార్యక్రమాన్ని మీకు అందిస్తూ ఉన్నాను, మిమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పి, మీరు బాగుండాలని చెప్పి. కాబట్టి సంగమా, ఖచ్చితంగా మీ మొదటి గడియ దేవునికి ఇవ్వండి. సాయంత్రం ఒక గడియ పడుకోబోయే ముందు దేవునికి ఇవ్వండి. ఏదైతే కార్యక్రమం ప్రసారం అవుతుందో అది 7 గంటల నుంచి 8 గంటలు ప్రసారం అయింది, 8 గంటల నుంచి 9 గంటలకు ప్రసారం అవుతుంది, 9 గంటల నుంచి 10 గంటలు ప్రసారం అవుతుంది, 10 గంటల నుంచి 11 గంటలు లైవ్ ప్రసారం అవుతుంది. మీకు ఏ గడియ అనుకూలమో ఆ గడియ టీవీ ఆన్ చేయండి, యూట్యూబ్కి వెళ్ళండి, లైవ్లో ఆ కార్యక్రమంలో మీరు పాల్పంచుకోండి. నేను మీతో పాటు ప్రార్థన చేస్తాను, మీరు నాతో పాటు ప్రార్థన చేస్తారు. నేను మీతో పాటు బైబిల్ చదువుతాను, మీరు నాతో పాటు బైబిల్ చదువుతారు. నేను మీతో పాటు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మీరు కూడా నాతో పాటు వాక్యాన్ని ధ్యానిస్తారు. ఫలితంగా 1 గంట సేపు సులభంగా అయిపోతుంది. ఉదయము సాయంత్రం మనం ఈ విధంగా దేవునితో గడిపినట్లయితే ఏమవుతుందో చెప్పండి. గొప్ప ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని మనం సంతరించుకుంటాం. ఈ విషయాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరట మనం చేస్తున్నాను.